7th Jan 2024 ఒక యానిమే రిలీజ్ అవుద్ది అండ్ అది రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ మొత్తం దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అదొక గ్లోబల్ సెన్సేషన్ అవుద్దని. యానిమే ఫ్యాన్స్ నే కాదు నార్మల్ వ్యూవర్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది ఈ యానిమే. రిలీజ్ అయిన కొన్ని వీక్స్ కే క్రంచీ రోల్స్ లో టాప్ ట్రెండింగ్ యానిమే అయ్యింది అండ్ 2024 లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యానిమే ఫ్యాండమ్ గా మారింది. యానిమే అవార్డ్స్ లో మల్టిపుల్ నామినేషన్స్ అండ్ అవార్డు దక్కించుకుంది. యానిమే ఆఫ్ ద ఇయర్, బెస్ట్ న్యూ సిరీస్, బెస్ట్ యాక్షన్ యానిమే, బెస్ట్ మెయిన్ హీరో అండ్ బెస్ట్ స్కోర్. అంతేకాదు మాన్వా బేస్డ్ యానిమేలో యానిమే ఆఫ్ ద ఇయర్ గెలుచుకున్న ఏకైక యానిమే కూడా ఇదే. అండ్ వీటన్నిటికి ఉన్న ఏకైక రీజన్ ఒక వీకెస్ట్ హంటర్ ఒక స్ట్రాంగెస్ట్ గా మారిన జర్నీ అండ్ దట్ హంటర్ నేమ్ ఈస్ సంగ్ జీను. కొన్ని స్టోరీస్ మనకు స్టార్ట్ కాకముందే అర్థమైతే ఇవి మామూలు స్టోరీస్ కాదు. కానీ అలానే సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 1 స్టార్ట్ చేశాక నా రియాక్షన్ కూడా ఇది. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే వరల్డ్ ఎంత డేంజరస్ చూపిస్తారు. ఇక్కడ వీక్గా ఉంటే సెకండ్ ఛాన్స్ ఉండదు. సోలో లెవెలింగ్ వల్ల సడన్గా గేట్స్ ఓపెన్ అవుతాయి. ఆ గేట్స్ లోపల మాన్స్టర్స్తో నిన్న డంజన్స్ ఉంటాయి అండ్ వాటిని మన నార్మల్ పీపుల్ ఫైట్ చేయలేరు. హంటర్స్ అనే వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళే పవర్ ఉంటుంది. వాళ్ళు ఫెయిల్ అయితే మాన్స్టర్స్ బయటకు వస్తాయి. అప్పుడు సిటీ మొత్తం నాశనం అయిపోద్ది. ఈ హంటర్స్లో కూడా ర్యాంక్స్ ఉంటాయి. ఈ ర్యాంక్ హంటర్ నుంచి మొదలయ్యి ఎక్స్ ర్యాంక్ హంటర్స్ వరకు వెళ్తాయి. ఎస్ ర్యాంక్ అంటే ది స్ట్రాంగెస్ట్ హంటర్స్, ఆల్మోస్ట్ మాన్స్టర్స్ లెక్క. అండ్ ఈ ర్యాంక్ అంటే ది వీకెస్ట్. మన హీరో అదే. స్టార్టింగ్లో మన హీరో చాలా వీకెస్ట్ హంటర్. వాడు రైడ్కి వెళ్ళిన ప్రతిసారి ఇంజురీ. ఆయన వీడి పోయిన ప్రతి మిషన్లో వీడు సర్వైవ్ అవుతాడో లేడో అనే డౌట్ మాత్రం ఎక్కువ. వీడి టీమ్మేట్స్ కూడా వీడంటే కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ వీడు ఇంకో ఆప్షన్ లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, హాస్పిటల్ బిల్స్ అండ్ మనీ ప్రాబ్లమ్స్. అందుకే వాడికి భయం ఉన్నా మళ్ళీ వాడు డంజన్ లోపలికి వెళ్తాడు. అండ్ ఈ విషయం దగ్గరనే నాకు యానిమే చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే జీనుని చూస్తే మనకు సూపర్ హీరోలా అనిపించడు. ఒక నార్మల్ పర్సన్లా బిహేవ్ చేస్తాడు. లైఫ్లో ప్రెషర్ మొత్తం మన మీద పడితే మనం ఎలా బిహేవ్ చేస్తామో వాడు కూడా ఎగ్జాక్ట్లీ అలానే బిహేవ్ చేస్తాడు. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మీకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వరల్డ్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ వరల్డ్ ఎట్లుంటో చూపిస్తారు. హంటర్స్ అంటే ఏంటిదో చూపిస్తారు. అండ్ అక్కడ నా పీపుల్స్ ఎలా లివ్ చేస్తారో చూపిస్తారు. పర్లేదు బాగానే సాగుతుంది అనుకునే లోపల ఒక సింపుల్ డిసిషన్, ఇంకో డంజన్ రూమ్ ఉంది చెక్ చేసి వెళ్దాము అనే ఒక డిసిషన్ వాళ్ళ లైఫ్నే మార్చేస్తుంది. అక్కడి నుంచి స్టోరీ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. వాళ్ళు ఎంటర్ అయింది డంజన్ రూమ్ కాదు, ఒక డెత్ రూమ్ అని తెలుస్తుంది. మ్యాసివ్ స్టాచ్యూస్, క్రీపీ సైలెన్స్, ఒక వియర్డ్ అట్మాస్ఫియర్. స్క్రీన్ చూస్తున్న మనకే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అప్పటికే మనకు అర్థమైపోద్ది సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అండ్ ఆ మూమెంట్ నుంచి టెన్షన్ మామూలుగా బిల్డప్ అవ్వదు, డైరెక్ట్ అటాక్ చేస్తుంది. మెల్లమెల్లగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రైస్ అవుతుంటే ఒక్కొక్కడు పడిపోతుంటే మీరు కళ్ళు స్క్రీన్ నుంచి తిప్పలేరు. అసలు ఆ రేంజ్ లో ఉంటుంది ఆ సీక్వెన్స్. భయం అంటే ఏంటి అనేది ఆ ఎపిసోడ్ కరెక్ట్ చూపిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, మన హీరో కూడా అక్కడ హీరో లెక్క బిహేవ్ చేయడు. సూపర్ హీరో లెక్క అసలు బిహేవ్ చేయడు. వాడు కూడా భయపడతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు అండ్ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ పక్కల్ని సేవ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి ఒక ఓవర్ పవర్డ్ హీరో స్టోరీ కాదు, ఒక వీకెస్ట్ నుంచి స్ట్రాంగెస్ట్ అయిన జర్నీ. ఈ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంకో ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పుడే అసలు కథ మొదలవుద్ది. సిస్టమ్ ఎంటర్ అవుద్ది. సిస్టమ్ ఎంటర్ అయినాక కంప్లీట్గా వేరే యానిమే అయిపోద్ది. క్వెస్ట్ నోటిఫికేషన్స్, డైలీ మిషన్స్, పెనాల్టీస్ అండ్ రివార్డ్స్. అండ్ డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా, ఫెయిల్ అయితే మాత్రం పనిష్మెంట్ రియల్. అక్కడి నుండి మన హీరో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుద్ది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వీకెస్ట్ ఈ ర్యాంకర్ గా ఉన్న మనోడు అందరికి ఫియర్ పుట్టించే రేంజ్కి ఎదుగుతాడు. అదేం ఓవర్ నైట్ సక్సెస్ కాదు, ప్యూర్ గ్రైండ్ అండ్ పెయిన్ తో సంపాదించుకుంది. ప్రతి ఫైట్ తర్వాత వాడు కొద్ది కొద్దిగా స్ట్రాంగ్ అవుతూ వెళ్తాడు. అండ్ మనలాంటి ఆడియన్స్ కి అదే అడిక్టివ్ పార్ట్. ఎందుకంటే మనం వాడి పవర్ ని చూడం, వాడి గ్రోత్ ని చూస్తాం. అండ్ ఈ యానిమేలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫోర్స్డ్ కామెడీ ఉండదు, ఫోర్స్డ్ ఫ్రెండ్షిప్ స్పీచెస్ ఉంటాయి, ఓవర్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్యూర్ ఆవరా, ప్యూర్ గ్రైండ్. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ జీను అలా కామ్గా నడుచుకుంటూ వస్తుంటే వెనక షాడోస్ అలా తన వెనక నడుచుకుంటూ వస్తుంటే బాబోయ్ మామూలుగా ఉండే ఆ సీన్స్. గూస్ బంప్స్. యానిమేషన్ గురించి చెప్పాలంటే A1 పిక్చర్స్ లిటరల్లీ కుక్ చేసిందని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేషన్ అని చెప్పాలి నేను చూసిన వాటిల్లో. డీమన్ స్లేయర్ తర్వాత ది ఫైట్ కోరియోగ్రఫీ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. పిక్చర్ స్మూత్ ఉంటుంది. అసలు మీకు ఎక్కడ కూడా ఒక చిన్న మూమెంట్ కూడా మీకు జిట్టరీనెస్ అనే ఫీలింగ్ రాదు. జస్ట్ క్రిస్ప్ అండ్ స్మూత్గా ఉంటుంది యానిమేషన్. అండ్ ప్రతి యానిమేకి ఉన్నట్టే పాజిటివ్గా కాదు నెగిటివ్స్ కూడా ఉంటాయి. అలానే ఈ యానిమేకి కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ మేజర్ నెగిటివ్స్ కాదు, అది నెగిటివ్గా కొంతమంది కన్సిడర్ చేయొచ్చు, కొంతమంది కన్సిడర్ చేయకపోవచ్చు. బికాస్ దట్ నెగిటివ్ ఈజ్ స్టోరీ సింపుల్. ఫ్యాన్స్ అందరూ రెడిట్లో మాట్లాడినట్టు స్టోరీ అంత పెద్ద గొప్ప స్టోరీ కాదు. ఎందుకంటే దీనికి బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది కాబట్టి దీనికి ఎందుకు వచ్చిందని ఫ్యాన్స్ కూడా ఆర్గ్యూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ జస్ట్ వీకెస్ట్ నుంచి స్ట్రాంగెస్ట్ అయిన స్టోరీ. అలాంటి స్టోరీ వినడానికి పేపర్ మీద సింపుల్ గానే ఉంటుంది. ఇట్స్ లైక్ గేమ్. ఒక్కొక్క మిషన్ కంప్లీట్ చేసుకుంటూ వీడు స్ట్రాంగ్ అవుతూ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తాడు. సో పెద్ద ఇదేం మన మైండ్ బెండింగ్ స్టోరీ కాదు, ఇది సింపుల్ స్టోరీ. బట్ అది తీసిన విధానం బెస్ట్. లిటరలీ దిస్ యానిమే గివ్స్ యు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన ప్రతిసారి ఇంకో ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని ఉంటుంది.
అలా ఉంటుంది యానిమే. ఒక్క కాడు కూడా బోర్ కొట్టదు. అక్కడే ఈ యానిమే సక్సెస్ అయింది చెప్పాలి. అలా ఎపిసోడ్లు చూస్తూ సీజన్ మొత్తం బింజ్ వాచ్ చేస్తూ అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఒక రోజు మొత్తం ఒక యానిమేలో మునిగిపోయి ఒకసారి బయటకు వచ్చినాక మన రియల్ వరల్డ్ని చూసేసరికి ఇట్స్ బోరింగ్. రియాలిటీ ఈజ్ బోరింగ్. అండ్ బాయ్.